బడిబాట కార్యక్రమం గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎలా ఉండాలి, తెలంగాణ వెనుకబడ్డ తెలంగాణ అంటే విద్యారంగంలో వెనుకబడి ఉంది తప్ప ఇతర రంగాల్లో కాదనేది అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉంది. ఈ సందర్భంగా ఈ నెల 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. ఈరోజు కూసుమంచి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేను వారందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. బడిబాట చేయవలసిన పరిస్థితులు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రైవేట్ స్కూళ్ళ యొక్క అసత్య ప్రచారాల వల్ల తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితిని భ్రమల్లో కల్పించి ప్రాథమిక పాఠశాలల్లోనే ఐఐటి విద్య నేర్పుతున్నామనే అబద్ధాలు చెప్తూ ఈ స్థితిలో ప్రభుత్వ బళ్ళలో కూడా పిల్లలు చేర్చండి అని చెప్పి కార్యక్రమం నిర్వహించవలసిన పరిస్థితి నేడు ఏర్పడ్డది. అందుకొరకే ఉపాధ్యాయులందరూ కదిలినందుకు అభినందిస్తున్నాం. ఇదే సందర్భంలో ప్రభుత్వ విద్యా సంస్థలను నిలబెట్టవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులదే. ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రభుత్వ బడులని, కళాశాలల్ని, యూనివర్సిటీలని నిలబెట్టేందుకు తమ వంతు కృషి చేయాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి మున్సిపాలిటీ కౌన్సిలర్, చైర్పర్సన్ నుంచి కార్పొరేటరు, మేయరు, మండల పరిషత్తు అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మను, మండల ప్రాదేశిక సభ్యులు, జిల్లా ప్రాదేశిక సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా బడిబాట కార్యక్రమంలో పాల్గొనండి. ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేర్చండి. నిజమైన విద్య ప్రభుత్వ బడిలోనే అందుతుంది. ప్రభుత్వ బడి నిలబడాలి, చదువులో అంతరాలు పోవాలి. చదువులంటే ఉచిత చదువు చెప్పే ప్రభుత్వ బడి, 10-15 వేలకు 20 వేల చదువు చెప్పే మరొక బడి, 5 లక్షల ఫీజు తీసుకొని చదువు చెప్పే హైదరాబాదులో బడి కూడా ఉంది. ఏం బడులు ఇవి? అంటే చదువులో ఇంతట్ల తేడాలు ఉంటాయి. డబ్బులో తేడా ఉంటుంది కానీ చదువులో తేడా ఉండొద్దు. అందుకొరకు ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలని ఈ కార్యక్రమం నడుస్తుంది. అందుకొరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఈ సంవత్సరం తప్పనిసరిగా అన్ని ప్రభుత్వ బళ్ళలో, ప్రభుత్వ కళాశాలలో సీట్లున్న మేరకు, సీట్లు ఫిలప్ అయ్యే మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అడ్మిషన్స్ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అందులో భాగంగానే నేను నల్గొండ జిల్లాలో పాల్గొన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాకు వచ్చాను. ఎందుకంటే నేను వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 పాత జిల్లాల శాసనమండలి సభ్యునిగా ఉండటం వల్ల ఈ ప్రాంతాలను ఒక్కొక్క ప్రాంతాన్ని తిరిగి పరిశీలన చేయడం జరుగుతుంది. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పడం జరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా మీకు కోరేది ఏంటంటే శ్రమ అనుకోకుండా ఇల్లు తిరగండి, ప్రైవేటు బడికి పోయే పిల్లల్ని కలవండి, ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలు చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉందని చెప్పండి, ఇంగ్లీష్ మీడియంలో సరైన స్థితిలో బోధిస్తున్నామని చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు కూసుమంచి పాఠశాల 10వ తరగతి పాఠశాల రిజల్ట్ పరిశీలిస్తే 9 పైన జీపీఏ వచ్చిన వాళ్ళే 15 మంది ఉన్నారు. 9.8 జీపీఏ వచ్చిన ఒక అమ్మాయి ఉంది, 9.7 జీపీఏ వచ్చిన ఇంకో అమ్మాయి ఉంది. ఈ రకంగా మంచి చదువులు ఉన్నాయి. తల్లిదండ్రులని కోరేది చదువులకు ఖర్చు పెట్టకండి, మీరు ఇతర ఖర్చులు చూసుకోండి. పిల్లలకు మంచి ఆహారం ఇవ్వండి, మంచి బట్టలు ఇవ్వండి. చదువులు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివించుకోవాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ, కూసుమంచి ప్రజల్ని కోరుతున్నాను. బడిబాటను విజయవంతం చేద్దాం. అదే మనందరి యొక్క ధ్యేయం.